ఈరోజు మీకు అతి ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చాలామందికి అవసరమైనది. చాలామంది ఈ విషయంలో చాలా పొరపాట్లయితే చేస్తున్నారు. అదేంటి అనేది ఈ వీడియోలో మీతో నేను చెప్పేస్తాను. అందరూ కాకపోయినా కొంతమంది కొంతమందిని బాగా నమ్మి మోసపోతుంటారు అండి. ఏదైనా సరే అతిగా ఉండకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అది అతి తిండి కానీ, నిద్ర కానీ, బద్ధకం కానీ, స్నేహం కానీ, ప్రేమ కానీ, ఏదైనా సరే అతిగా ఏది ఉండకూడదని అంటారు. ఆ అతి ఏం చేస్తుంది అంటే లీనియన్స్గా దారితీస్తుంది. ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు అతిగా స్నేహం చేయటం వల్ల, అంటే ఒకరోజు పరిచయానివైనా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అయినా కానీ ఏదైనా సరే అతిగా అనేది ఉండకూడదు. ఎందుకు చెప్తున్నాను అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. నాకు ఒక 3 months 4 months పరిచయమైన ఒక ఆమె కష్టంలో ఉంది అని తెలియడం వల్ల ఆమె మాటలు నమ్మి నేను ఆల్మోస్ట్ 3.5 లక్షల దాకా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే అతి మంచితనము, అతి నమ్మకము. సో ఇలా అన్నమాట. ఏదైనా సరే అతిగా అయితే ఉండకూడదు. నేటి రోజుల్లో అయితే అస్సలు మంచిది కాదు. ఎందుకు అంటే ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో మనకు అస్సలు తెలియదు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మనకి చాలా మంచిది అని నేనైతే నమ్ముతున్నాను అండి. ఎందుకు అంటే నా విషయంలో జరిగింది, తరువాత ఇంకొకరికి కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటే ఈ వీడియో చూసి కొంతమంది అయినా సరే అంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అలా అని అందరూ అలా ఉన్నారని కాదు. అంతమందిలో మనం అందరినీ అనటం లేదు. కొంతమంది చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉన్నారు. లేడీస్లో అయితే మరీ దారుణంగా లేడీస్ని కూడా చీట్ చేసే రోజుల్లో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరి విషయం కాదు, కొంతమంది విషయమే. పర్సనల్ నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి ఆ విషయంలో అయితే నేను చెప్పగలుగుతున్నాను. సో ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా, ఏదైనా సరే అతిగా ఉండొద్దు, అతిగా నమ్మొద్దు. అది ఫ్రెండ్షిప్ అయినా సరే, వ్యాపారంలో అయినా కానీ, ఏదైనా పార్ట్నర్షిప్ విషయంలో కానీ, ఏ వర్గంలో అయినా సరే ఎవరిని అంతగా నమ్మొద్దు. సో మీకు అర్థమైనట్టుంది నేను చెప్పేది. ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నాను, నా కళ్ళ ముందు జరిగినవి, చూసినవి, వినినవి చాలా అయితే ఉన్నాయి అండి. నేనైతే అందరి గురించి చెప్పలేను కదా. సో అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. మా పాప ఫీజు కట్టాలి, ఈరోజు మా బాబు పుట్టినరోజు, ఒక 10,000 కావాలి, ఇలా కరెంటు బిల్లు వచ్చింది, ఒక 5,000 కావాలి అని చెప్పి నాతో ఫ్రెండ్లీగా ఉంటూ నన్ను చాలా చీట్ చేసిన ఆమె ఆల్మోస్ట్ 3.5 lakhs అయితే చీట్ చేసింది. అందుకని చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండటం మనకే మంచిది కదా. సో ఫ్రెండ్స్, అది అండి. మీ కనుక అర్థమైతే మీరు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.